శేషగిరిరావు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి. ఇప్పటిదాకా పండితుల వెర్షన్ మీరు చూశారు, విన్నారు, మేము చూసాం, ప్రేక్షకులు చూశారు. ఏమిటి బ్లడ్ మూన్ అని ఎందుకు అనాల్సి వస్తుంది దీన్ని? ఎప్పుడైనా చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు మనం ఒకసారి ఎందుకు ఏర్పడుతుంది, ఎలా ఏర్పడుతుంది అని చూసుకున్నప్పుడు, ఇప్పుడు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆ తిరుగుతున్నటువంటి కక్ష మీద ఒక పేపర్ లాగా 2 డైమెన్షన్లో చూసినట్టయితే అది ఒక ప్రదేశం అనుకుంటే, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు ఒక కక్ష ఉంటుంది. ఆ కక్ష భూకక్షకి ఏటవాలుగా 5 డిగ్రీలు ఉంటుందన్నమాట. ఓకే, ఈ 2 కక్షలు 2 పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఒకటి, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు మొదటి అర్ధంలో పైనుంచి కిందకు వస్తున్నప్పుడు, రెండో అర్ధంలో కింద నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఈ 2 పాయింట్స్ దగ్గర ఎప్పుడో ఒకసారి మీట్ అవుతూ ఉంటాడు. ఎప్పుడు మీట్ అవుతారు అనుకుంటే, చంద్రుడు ఒక్కడనే తీసుకున్నట్టయితే ఒక లునేషన్ అంటాం. లునేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, ఒక ఫుల్ మూన్ దగ్గర నుంచి, అంటే ఒక పౌర్ణమి దగ్గర నుంచి ఇంకొక పౌర్ణమి వరకు, అది 29 రోజులు. ఓకే, కానీ భూమి చుట్టూ చంద్రుడు తిరగటానికి 27.3 డేసే పడుతుంది. ఈ గ్రహణాలు ఏర్పడటానికి 1 లునేషన్ కానీ 5 లునేషన్లు కానీ 6 లునేషన్లు కానీ పడతాయి. ఇప్పుడు ఎక్కడైతే ఈ ఖండన పాయింట్స్ ఉన్నాయో ఈ 2, వాటిని మరి పురాతన గ్రంథాల్లో చూస్తే మరి కేతు పాయింట్, రాహు పాయింట్ అని అనుకోవచ్చు. మన ఇష్టం. ఇది నోడ్ అంటాం, ఇంగ్లీష్లో దాన్ని నోడ్ అంటారు. ఈ నోడ్ దగ్గర సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉండేటైతే మనకి చంద్రగ్రహణం ఏర్పడుతుంది, భూమి మధ్యలో ఉంది కాబట్టి. ఎస్, ఓకే. ఇలా ఏర్పడినప్పుడు భూమి మీద వాతావరణం ఉంది. ఈ సూర్యుని యొక్క కిరణాలు భూమి వాతావరణంలో ప్రవేశించి ఆ తరువాత చంద్రుడి మీదకి వెళతాయి. ఇలా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా మనం చూసినప్పుడు సైన్స్లో కాంతి కిరణాలు ఒక మీడియం నుంచి ఇంకొక మీడియంకి వెళ్తున్నప్పుడు వక్రీభవనం చెందుతాయి. ఆ వక్రీభవనం చెందినప్పుడు ఆ రెడ్ కలర్ యొక్క వక్రీభవనంతో ఏర్పడిన కలరే రెడ్ కలర్ ఆన్ మూన్ సర్ఫేస్. ఓకే, సో యూ మీన్ టు సే భూ వాతావరణంలో ఉండే వాటెవర్ కిరణాలు, కాంతి లేకపోతే కిరణాలు వక్రీభవనం చెంది ఎరుపు రంగు కిరణాలు ఎక్కువగా ఉండి చంద్రుని ఉపరితలం మీద పడటం వలన బ్లడ్ మూన్. మీన్ టు సే కాదు, దట్ ఈస్ ది కరెక్ట్. ఓకే, అందువలన అది మనం రక్తవర్ణమైన చంద్రుని ఉపరితలం. ఓకే ఓకే. ఇప్పుడు ఈ ఛాయ ఎలా ఉంటుందంటే, అందరూ చూసుకోండి, మీరు ఎప్పుడన్నా లైట్ ముందు మీరు మీ నీడ బడిగా చూసినట్టయితే మీరైనా చూసుకోండి, కింద నీడ. ఆ నీడలో గాఢమైన నీడ ఉంటుంది, అంచులేమట పలచని నీడ ఉంటుంది. చూసే ఉంటారు. ఇప్పుడు కూడా భూమి నీడ చంద్రుడి మీద, ఆ భూమి నీడలో చంద్రుడు ఇలా ప్రవేశిస్తున్నప్పుడు మొదట ఆ పలుచని నీడలో ప్రవేశిస్తాడు. దాన్ని పెనుంబురా అంటాం. అది స్టార్టింగ్ దాదాపు 2 గంటల 14 నిమిషాలకి ఆల్రెడీ మొదలైంది మధ్యాహ్నం. అది ఈ అంటే ఉంబ్రా గాఢ నీడలో ఎంటర్ అయ్యేప్పుడు అది 3 గంటల 40 నిమిషాలు అన్నమాట. అప్పుడు మనం పార్షియల్ గ్రహణం ఏర్పడుతుందని చెబుతూ ఉంటాం. ఇప్పుడు ఈ చంద్రుడి ఉపరితలం మీద ఉన్నటువంటి రంగులు మరి ఈ రక్తవర్ణం, లైట్ రక్తవర్ణం నుంచి ముదురు రక్తవర్ణంలోకి మారుతుందన్నమాట. ఇలా నీడలో మరి పలుచని నీడ నుంచి గాఢమైన నీడ, గాఢమైన నీడ నుంచి పలుచని నీడలకు వచ్చి అట్లా బయటకు వస్తున్నప్పుడు అదనమాట దీంట్లో ఉన్నటువంటి ఖగోళకు సంబంధమైన విషయం. ఓకే.